హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ యాంకర్ అండి. సో ప్రస్తుతం మనం మేడారంకి బయలుదేరినాం అనమాట. సో బయలుదేరే ఆ రూట్లో ఘట్టమ్మ తల్లి ఆలయం దగ్గర ప్రజెంట్ మనం అవుతున్నాం. సో మీ అందరికీ తెలిసిందే, మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ఎవరైతే వెళ్ళే ప్రజలు ఉంటారో ఇక్కడ ఆగి మరి ఘట్టమ్మ తల్లి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కూడా ఇక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు వెళ్తారు. సో మేడారం అనగానే 2 సంవత్సరాలకి ఒకసారి చాలా అద్భుతంగా చాలా ఘనంగా జరుగుతుంది. సో ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ఈ యొక్క మేడారంని పిలుస్తూ ఉంటారు. సుమారు 5 నుంచి 6 కోట్ల మంది జనాలు కూడా ఈ యొక్క జాతరకి వస్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనం ఘట్టమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్నాం. సో చూడొచ్చు, ఆల్రెడీ ఇంకా 10 రోజులు సమయం మాత్రమే మిగిలింది. సో చాలా మంది భక్తులు అయితే ఇప్పటికే వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, దర్శనాలు చేసుకుంటున్నాయి. చాలా అద్భుతంగా ఇక్కడ కూడా డెవలప్మెంట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో ఒకప్పుడు ఇబ్బందిగా ఉండేది, ఎందుకంటే ఇక్కడ మేడారంకి వెళ్ళే రహదారి ప్రాంతం మధ్యలోనే అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే కూడా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఘట్టమ్మ తల్లి దేవాలయం మనకు కనిపిస్తూ ఉంటది. సో చూడొచ్చు, ఆల్రెడీ ప్రజలైతే చాలా పెద్ద ఎత్తున మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ చాలా మంది, ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క జాతర టైంలో కూడా చాలా క్రౌడ్ ఉంటది. సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు అక్కడ వెయిటింగ్ లిస్ట్ లో కూడా ఉంటారు. చాలా పెద్ద పార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి సో ముందే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాలనే ఆలోచనలు కూడా ప్రజలు ఇక్కడికి వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో ప్రజెంట్ మనం ఘట్టమ్మ తల్లి దేవస్థానం ఇక్కడ ఆలయం దగ్గర ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. సో వెళ్దాం. అంటే ఈ చరిత్ర ఏంటి, అసలు ఎందుకు మేడారంకి వెళ్ళే ప్రజలు ఇక్కడ ఆగి మరి ఘట్టమ్మ తల్లిని దర్శనం చేసుకుని ఎందుకు వెళ్తారు అని చెప్పి కూడా చాలా మందికి ఆలోచన ఉంది. సో ఈ ఆలోచన అన్నిటికీ ఈరోజు మనం క్లియర్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ లెజెండ్ టీవీతో ఇక్కడ మొత్తం ఈ మేడారానికి సంబంధించిన కూడా సమ్మక్క తల్లి పుట్టిన ఊరు, అసలు ఈ చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మాట్లాడదాం. అంటే ఈ యొక్క ఘట్టమ్మ తల్లి దేవాలయానికి సంబంధించిన కూడా పూర్వీకులు ఎవరైతే పూర్వీకులు ఉంటారో ఆ లక్ష్మయ్య, ప్రజెంట్ ఈ యొక్క జనరేషన్ లో లక్ష్మయ్య అనే ఒక వ్యక్తి ఈ యొక్క ఘట్టమ్మ తల్లి దేవాలయానికి సంబంధించిన పూజారులుగా ఉన్నారు. మాట్లాడదాం, వారితో ఈ చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. సో వెళ్ళి ఆ చరిత్ర తెలుసుకొని అసలు ఏంటి ఈ యొక్క అమ్మవారి ఎలా ఇక్కడికి వచ్చింది, ఈ ఘట్టమ్మ తల్లి చరిత్ర ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ మనతో పాటు లక్ష్మయ్య గారు ఉన్నారు. నమస్తే. సో వ్యూయర్స్, లక్ష్మయ్య గారు అన్నమాట. సో తరతరాల నుంచి ఇదే కుటుంబం ఇక్కడ ఘట్టమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తూ ఉంది. అసలు ఏంటి ఈ చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో సార్ చెప్పండి, ఏంటి అసలు ఘట్టమ్మ తల్లి చరిత్ర ఏంటి? మేడారంకి వెళ్ళే ప్రజలు ఇక్కడ ఆగి ఘట్టమ్మ తల్లిని ఎందుకు దర్శనం చేసుకుంటారు? ఏంటి ఈ యొక్క విశిష్టత, ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఘట్టమ్మ తల్లి సమ్మక్క సారలక్కకు అంగరక్షకురాలుగా ఉన్నారు. వీళ్ళు 7 అక్క చెల్లెళ్ళు. 7గురిలో పెద్ద ఆమె ఘట్టమ్మ తల్లి పెద్ద ఆమె. ఈ కాకతీయ రాజులు మేడారం రాజ్యం మీద దండ ఎత్తి యుద్ధానికి పోయినప్పుడు ఇక్కడ అంగరక్షకురాలుగా ఈమె ఘట్టమ్మ తల్లి ఉన్నది కాబట్టి ఈమెను సంహరించిన తర్వాతనే ఈ మేడారం రాజ్యంలో ప్రవేశించింది. అప్పుడు ఈమెను చంపిన తర్వాత పోయి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపింది. ఓకే, ఫస్ట్ అంటే ఎంటర్ అయిన వెంటనే ఘట్టమ్మ తల్లిని చంపిన తర్వాత ఇది బార్డరు పొలిమారు. ఈ పొలిమారులో ఈమె ఘట్టమ్మ తల్లి ఉంది కాబట్టి ఈమెను సంహరించిన తర్వాతనే మేడారం రాజ్యంలో ఈ నుంచి మేడారం రాజ్యం పొలిమారు అన్నట్టు. ఎంట్రన్స్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించారు. అందుకోసమని మేడారం పోయే ప్రతి భక్తుడు ఈ ముందుగా ఈ ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే మేడారం రాజ్యంలో పోతారు. ఆ రోజు నుంచి నేటి వరకు వీళ్ళు దేవతలుగా పూజింపబడుతూ వచ్చిన భక్తులకు దినదిన అభివృద్ధి, వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడే అనే జాతర అనే కాదు, మామూలు రోజులలో కూడా జనం వస్తూనే ఉంటారు. ఏ శుభకార్యం జరిగినా గానీ ఫస్ట్ ఇక్కడ మొక్కిన తర్వాతనే ఈ ఏరియా వాళ్ళంతా శుభకార్యం చేసుకుంటారు. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు? మేము మా పూర్వీకుల నుంచి, మా తాత తండ్రుల నుంచి, మొదటి నుంచి మా కులదైవం. మా ఇంట్లో అమ్మ ఘట్టమ్మ తల్లి కాబట్టి మా వంశం వాళ్ళే దీన్ని కొలుచుకుంటారు పూర్వీకుల నుంచి. ఇక మా కులదైవం కాబట్టి మా కార్యం ఏదైనా శుభకార్యం జరిగినా కానీ మేము మొదటి మొక్క చెల్లించుకున్న తర్వాతనే శుభకార్యాలు చేసుకుంటాం. అంటే మీకు ఎప్పుడు తెలిసింది అంటే ఆ ఘట్టమ్మ తల్లి ఎలా ఇక్కడ ప్రత్యక్షమైంది? అంటే ఇక్కడ చనిపోయిన ప్రదేశం ఇక్కడ ఉందా లేకపోతే ఇక్కడే చనిపోయింది. ఇక్కడ గుహలు ఉన్నాయి వెనక, ఘట్టమ్మ తల్లి గుహలు ఉన్నాయి. మా పూర్వీకుల గుహలలో ఉండేదంట. అంటే ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుందా? కనిపించదు. 5 కిలోమీటర్ల ఫారెస్ట్ లో పోవాలి.
ఓకే ఓకే అటు 5 కిలోమీటర్లు పోతే అక్కడ గుహలు ఉన్నాయి. అక్కడ గుహలలో ఉండేదట అప్పుడు వాళ్ళు, ఓకే మా పూర్వీకులు. ఆ నుంచి ఇక ఇది దారి కదా, దారి పొలిమారు వాళ్ళు వచ్చే దారిలో ఇంకా అంగరక్షలు కావాలి. ఇక్కడ చనిపోయింది కాబట్టి ఇక్కడ ఘట్టమ్మ తల్లిగా ఇక్కడ నుంచే పూజించబడుతుంది. ఓకే, ఎక్కడైతే అమ్మవారి ప్రదేశంలో ఉన్నారో అక్కడే చనిపోయిన జాగాలని, ఇక్కడ యుద్ధం జరిగి చనిపోయింది కాబట్టి ఇక్కడే వెలిసింది అన్నట్టు. ఓకే, అంటే అమ్మవారు 8 మంది అక్కా చెల్లెలు, ఏడుగురు అక్క చెల్లెలు. ఓకే, అందరూ అంటే అమ్మవారు ఒక్కదాన్ని చంపేసినారా లేకపోతే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు? అందరు వీళ్ళు 7 అక్క చెల్లెలు అంగరక్షకురాళ్ళు సమ్మక్క తల్లికి. ఏడు పొలిమార్లు. ఇప్పుడు మేడారం సెంటర్లు ఉంది. మేడారం చుట్టూగా 7 ఘట్టమ్మ తల్లులు ఉంటాయి. ఓకే ఓకే ఓకే, ఏ దారి నుంచి వచ్చినా అక్కడ ఒక ఉంటారు అంగరక్షకురాలుగా. వాళ్ళని సంవరించిన తర్వాతనే మళ్ళీ వాళ్ళు లోపలికి రావాలి, ఏ దిక్కు నుంచి పోయినా కానీ. ఓకే, అది ఘట్టమ్మ తల్లి. అంటే ఎక్కడికి వెళ్ళినా చుట్టుముట్టు, అంటే మేడారం అమ్మవారి చుట్టుముట్టు వీళ్ళు రక్షక కవచంలా. ఓకే ఓకే, కవచంలా ఉండి వీళ్ళని సంవరించిన తర్వాతనే వాళ్ళ రాజ్యంలో ప్రవేశించాలి. అవును, ఇది మెయిన్ గా మొదటిది కాబట్టి ఈమె పెద్ద ఆమె. ఈమెను సంవరించిన తర్వాతనే వాళ్ళ రాజ్యంలో పోయి వాళ్ళ సమ్మక్కని, జంపానని, సారలమ్మని అందరినీ సంవరించి ఇక అప్పటి నుంచి వాళ్ళు దేవతలుగా వెళ్తాను. వాళ్ళతో పాటుగా ఘట్టమ్మ తల్లి కూడా దేవతగా వెళ్తున్నది. అందుకోసమే ప్రతి భక్తుడు ఈ నుంచి బయలుదేరిన భక్తుడు ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే. ఓకే, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి, అంటే తరతరాలుగా మీరు పూజలు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడన్నా మీకు అమ్మవారు మీతో మాట్లాడడం గానీ, అమ్మవారి కళలోకి రావడం గానీ ఇలా ఏమన్నా జరిగాయి? అంటే గుడి కట్టించారు కాబట్టి అడుగుతున్నా, అంటే మీకు చరిత్ర తెలిసే ఉంటది కదా. చరిత్ర తెలుసు కానీ మా పెద్దలు అనేది ఇట్లా చెప్పిందిరా అట్లా చెప్పిందా అనేది ఇప్పుడు మనకైతే దర్శనం కాలేదు. మా పెద్దలు ఇట్లా చెప్పింది అట్లా చెప్పిందని ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏదన్నా పండుగ చేయాలంటారే, అమ్మ కళలు వచ్చింది ఇట్లా చేసింది మనం చేయాలని చెప్పేది. మాకైతే ప్రత్యక్షంగా అవపడలేదు. కాకపోతే వాళ్ళ ఆచారాన్ని పట్టుకొని మేము చేసుకుంటూ పోతాం. ఇక్కడ కూడా మనకి సమ్మక్క గద్దె కూడా కనిపిస్తుంది. సమ్మక్క గద్దె ఎందుకంటే ఇవన్నీ అనుబంధం కదా. అవును, ఇప్పుడు ఆమె రాజ్యంలో అంగరక్షకురాలు కాబట్టి అనుబంధం కాబట్టి ఇటు సమ్మక్క గద్దె, అటు సారలమ్మ గద్దె, మధ్యలో ఘట్టమ్మ తల్లి. అట్లా అంటే పూజలు ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు మీరు? అంటే ఎన్నో జనరేషన్ మీరు? మాకు ఎన్నో జనరేషన్ మా పూర్వీకుల నుంచి. నాకు తెలిసిందైతే నేను మా తాతను చూసిన, మా నాన్నను చూసిన, నేను చెప్తాను. మనకు తెలిసింది వాళ్ళు అది పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం. 13వ శతాబ్దంలో అప్పుడు జరిగింది అది. అదే ఇక మనకు తెలిసింది మనం ఎందుకంటే వాళ్ళ జనరేషనే కదా మనం. వాళ్ళు చేసిన వాళ్ళు ఎట్లా చేసిన మనం అట్లే చేసుకుంటూ వస్తాను. ఓకే, ఒకసారి వెళ్దామా అమ్మవారిని? ఒకసారి మీరు చూపించే ప్రయత్నం చేద్దాం అమ్మవారికి కూడా. అంటే ఇప్పుడు భక్తులు రద్దీ ఎప్పుడు ఇద్దే ఉంటుందా ఇక్కడ? ఇప్పుడు జాతర మూమెంట్ లో బాగుంటది. జాతర మూమెంట్ లో బాగుంటది. జాతర తర్వాత మామూలుగా ఉంటది. ఇంకా జాతర సురువు కాలే, ఇప్పుడు ఇది మామూలుదే. అవునవును, అంటే ప్రభుత్వం కూడా డెవలప్మెంట్ చేస్తుందని చెప్పినారు ఇక్కడ. అంటే అక్కడ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది, ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది? ఈసారి ఈ ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేస్తాను. ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసి ఇటు వెహికల్ రానియకుండా దాని వెనక మొత్తం పార్కింగ్ ప్లేస్ పెట్టి వెహికల్ అన్ని ఆ పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకొని ఆ నుంచి భక్తులు రావడానికి ఇట్లా ఐరన్ బ్రిడ్జ్ చేస్తాను. అక్కడ ఐరన్ బ్రిడ్జ్ చేస్తాను. దాని మీకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పోయి వెళ్ళిపోవాలి. క్రౌడ్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంది, సుమారు 5-6 కోట్ల మంది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈసారి అంటే గతంలో పోల్చుకుంటే ఈసారి ఏమన్నా ఇంకొంచెం అభివృద్ధి చాలా ఈసారి వన్ వే చేస్తాను. అటు రోడ్లు వేసిండ్రు, మొత్తం లాట్రిన్ బాత్రూమ్, వాటర్ కన్వెంట్ అంతా అటు ఆ పక్క చేస్తాను. ఈసారి బాగుంటది. ఎందుకంటే గతంలో ఎట్లుండే, పోయినసారి ఎట్లుండే ఇట్లనే వెహికల్ వచ్చేది, ఎంత ట్రాఫిక్ జామ్ అయ్యేది. అవును, అంటే గతంలో అవును, నేను కూడా చాలా సార్లు ప్రతి పండగ వస్తా కూడా చాలా ఇబ్బందిగా ఏర్పడే. ఈసారి అవకాశం లేదు. ఈసారి వెహికల్ అన్ని అటు పెట్టి అటు పార్కింగ్ ప్లేస్ పెట్టింది. దాని వెనకాల పార్కింగ్ ప్లేస్ నుంచి పార్కింగ్ ప్లేస్ లాగితే ఆ నుంచి వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు. ఫుల్లాగా ఉంటది ఈసారి. ఓకే, అంటే మీరు ఇప్పటిదాకా చెప్పారు కాబట్టి ఘట్టమ్మ తల్లి ఇక్కడ చనిపోయిందని చెప్పి చెప్పారు కాబట్టి, అంటే చనిపోయిన ప్రదేశంలోనే గుడి ఏర్పాటు చేశారా? అంటే ఎగ్జాక్ట్ అమ్మవారు ఏదైతే చనిపోయిందో అక్కడే ఈ గుడిని ఏర్పాటు చేశారు అనుకోవచ్చా? చనిపోయిన గుడి అంటే మరి దాని కింద ఇంకా మొదటిది అక్కడ ఉంది, కింద ఉంది మొదటిది. గుహలు కాదు, ఇక్కడ దగ్గర కింద ఉంది. దీని కనిపిస్తుందా? మనం వెళ్ళొచ్చు అక్కడ మనం కనిపించామంటే కొంచెం దూరం, ఒక పర్లాంగు దూరం ఉంటది. ఓకే, అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. అక్కడ మేము మొదటి మొక్కు అక్కడ చెల్లించిన తర్వాతనే ఇక్కడికి ఇది వస్తాం, ఇక్కడికి తీసుకొస్తాం. ఫస్ట్ అక్కడే అంటే ఇక్కడ సమ్మక్కకి ఒక రోజు, సారక్కకి ఒక రోజు, గోవిందరాజుకి ఇలా రోజులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఒక రోజు అంటే ఏదైనా ఉందా?
ప్రత్యేకమైన రోజు అంటే ఉమ్, మేము జాతర ముందు ఎదురుపిల్ల పండుగ చేస్తాం. ఉమ్, అంటే 21, ఉమ్, 28 జాతర కదా, 21 నాడు ఎదురుపిల్ల పండుగ చేస్తాం. ఎదురుపిల్ల పండుగ మా ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకొని ఇంటికా నుంచి ఓకే. మా ఆచార సంస్కృతి, మాకు లక్ష్మీదేవర ఉంది మా కులదైవంగా, ఉమ్, లక్ష్మీదేవర. ఓకే. ఓహో, ఇక్కడ లక్ష్మీదేవర ఓకే ఓకే ఓకే. అటు చివరగా అవునవును, ఆ ఇక్కడ అమ్మవారు విగ్రహాలు కనిపిస్తుంది. ఆ లక్ష్మీదేవర. అవును. ఇక్కడ ఘటమ్మ తల్లి. ఓకే, మీకు ఇద్దరు ఇంటి ఆడపడుతుంది ఈమె మా అమ్మ ఓకే ఓకే. ఘటమ్మ తల్లి. అంటే మా తాతలు వాళ్ళకే అమ్మ అన్నట్టు, వాళ్ళ తరం ఫస్ట్ తరం నుంచి. ఓకే ఆ ఓకే. ఇక తర్వాత వీళ్ళు మా కులదైవంగా వీళ్ళు ఆ, లక్ష్మీదేవరతో అక్కడి నుంచి ఒక 4-5 లక్ష్మీదేవరలు, అటువంటి ట్రూపులు 4-5 లక్ష్మీదేవర నుంచి ఇంటికా నుంచి బోనం ఊరేగింపుగా మేము వస్తాం. అంటే ఇప్పుడు అక్కడ పూజ చేస్తారు మనకు కనిపిస్తుంది. అంటే వాళ్ళందరూ మీ కులానికి సంబంధించిన వాళ్ళే అంతా మా కులానికి సంబంధించిన. మా 80 కుటుంబాలు ఉన్నాయి. మాది ఆ, 80 కుటుంబాల వాళ్ళు ఉంటారు. మనం ఎప్పటికి మనమే ఉండలేం కదా. 80 కుటుంబాల వాళ్ళు ఉంటారు. అంటే ఒక వారం రోజులు 10 మంది, ఒక వారం రోజులు 10 మంది, అట్లా అట్లా వంతుల వారిగా ఇట్లా విడగొట్టుకొని కొన్ని రోజులు మీరు కొన్ని రోజులు మేమని చెప్పి కూడా 10 మంది బ్యాచ్ 10 రోజులు చేయాలి. ఈ 10 రోజులు వాళ్ళు అయిపోగానే ఇంకోటి, ఇది రొటేషన్ సిస్టమ్ అంటే తిరుగుతూ ఉంటది అన్నట్టు. ఎప్పటికీ ఉండలేరు కదా, చేయలేరు కదా, అట్లా అన్నట్టు. అంటే ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో ఏదన్నా అంటే ఒక భక్తులు మీ దగ్గరికి వచ్చి మేము అనుకున్న కోరిక నెరవేరింది కానీ ఇలాంటివి మీకు చెప్తూ ఉంటారు కాబట్టి, అంటే అనేక సార్లు ప్రజలు వస్తూ ఉంటారు ఇక్కడ కాబట్టి, ఏదన్నా అంటే విచిత్రమైన భక్తులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎప్పుడైనా కోరుకున్న కోరిక అంటే ఒక విచిత్రమైన అనిపించే కొన్ని ఉంటాయి కదా, అలాంటి కోరిక ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చింది? విచిత్రమైన ఏం లేదు, మా కోరిక తీరింది, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని. ఇప్పుడు ఈ షెడ్ భక్తులు వేసిందే, దానికి నిదర్శనం అది వాళ్ళ కోరిక నెరవేరింది కాబట్టి వాళ్ళు దాన్ని బలిస్తాను. ఓకే ఓకే. అక్కడ వాళ్ళు కోరిన కోరిక నెరవేరింది కాబట్టి వాళ్ళు యాటని వాళ్ళు ఇటువంటి మొక్కులే. ఇక్కడ ఘటమ్మ తల్లికి యాటను కోయటము, మందు ఆరబోయటము, ఇవే ఉంటాయి ఎక్కువ. ఓకే, అమ్మవారిని కోరుకున్న కోరిక తీరిన తర్వాత కూడా వాళ్ళకి సంబంధించిన మొక్కులు వాళ్ళు ఈ రూపంలో తీర్చుకుంటారు. ఆ రూపకంగా తీసుకుంటారు. కొంతమంది ఇప్పుడు ఇక్కడ కావాల్సిన షెడ్ కానీ ఏది కానీ మేము ఆ తల్లికి మొక్కుకున్నాం, మాకు షెడ్ వేయిస్తాం అది ఇది అని, ఆ షెడ్ కట్టేయడం కానీ, అటు వాటర్ ట్యాంక్ ఇట్లా వాళ్ళు అంటే చాలా మంది భక్తులకి ఈ యొక్క విషయం తెలియదు. సో మీ వల్ల ఈ యొక్క విషయం ప్రజలందరికీ తెలిసిందని చెప్పి నేను అనుకుంటున్నా. చివరిగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? ఈ సంవత్సరం భక్తుల కోసం సౌకర్యార్థం కోసం పార్కింగ్ ప్లేస్ అవతల ఆ కెనాల్ ఉంది, మధ్యలో కెనాల్ అవతల చేయడం జరిగింది. ఈ దీంట్లకు వెహికల్ కానీ ఏది 2 వీలర్ కానీ పర్మిషన్ లేకుండా ఏదైనా విఐపి వెహికల్ వస్తేనే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి ఈసారి భక్తులకు అన్ని సౌకర్యాలు, వాళ్ళ దర్శనం కూడా ఈజీగా అయ్యేటట్టుగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలి? చాలా మంది భయపడుతున్నారు, అంటే పెద్ద ఎత్తున జనాలు వస్తారు, మాకు అక్కడ ఇబ్బంది అవుతుండొచ్చు అని చెప్పి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఇబ్బంది ఈసారి ఏం లేదు. అక్కడ సమ్మక్క గద్దెలు కూడా పెద్ద విశాలంగా కట్టిండ్రు. ఈసారి గతం కంటే ఈసారి దర్శనం కూడా మేడారంలో కూడా ఫ్రీగా జరుగుతుంది. అక్కడ వెడల్పు చేసిండ్రు. మున్పటి లెక్క ఇరుకుగా పోయి అందరు గుమ్మి కూడా ఉండవలసిన పని లేదు. ఇప్పుడు పెద్ద కట్టిండ్రు. ఇప్పుడు ఒక కాడ ఎంట్రన్స్ అయిందంటే మొక్కుంటూ ఇంతకుముందు 4 గద్దెలు అక్కడ గోవిందరాజు పడితరాజు గద్దెలు వేరుగా ఉండే ఒకే రూపాయలు పెట్టిండ్రు. అటు నుంచి ఎంట్రన్స్ అయినామంటే ఆ పక్క లైన్ ఈ పక్క లైన్ 4 దర్శనం చేసుకొని బయటికి వెళ్ళేటట్టుగా మంచి సౌలభ్యం చేసిండ్రు. ఇక్కడ కూడా 1 వే పెట్టిండ్రు కాబట్టి ఇక్కడ లోపలికి ఏది ఎంటర్ కాదు. వచ్చిన ప్రతి భక్తుడు ఒక 10 నిమిషాలల్లా దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. అన్ని కన్వెంట్ అయినాయి. థ్యాంక్ యూ అంకుల్. సో వ్యూవర్స్ చూసారు కదా ఘట్టమ్మ తల్లి చరిత్ర. ఇక్కడ పూజ చేస్తున్నా కూడా ఇలా పూర్వీకుల నుంచి ఎవరైతే లక్ష్మయ్య ఉన్నారో వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ ఉండే అని చెప్పి కూడా ఈ చరిత్రకు సంబంధించి కూడా మన వ్యూవర్స్ లెజెండ్ టీవీ వ్యూవర్స్ అందరి కోసం కూడా తను చెప్పడం జరిగింది. అంటే అమ్మవారికి వీళ్ళందరూ రక్షకులుగా ఉండే కాబట్టి చుట్టుముట్టు వీళ్ళు 7 అక్కా చెల్లెలు కాబట్టి, సో మేడారం ఎవరైతే సమ్మక్క సారలమ్మ ఉన్నారో ఆ చుట్టుముట్టు కూడా ఈ యొక్క ఘట్టమ్మ తల్లి వాళ్ళ అక్కా చెల్లెలు అందరూ కూడా వాళ్ళు ఇంటి అంటే ఊరు పొలమేరులో వీళ్ళందరూ ఉంటారని చెప్పి కూడా మనకు చెప్పడం జరుగుతుంది. సో చాలా మంది అయితే భక్తులు వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. అంటే ప్రతిసారి లాగా కాకుండా కూడా ఈసారి కొంచెం చాలా పెద్ద ఎత్తున కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది.